హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము కొత్త సుడోకు పజిల్‌తోని కలుస్తున్నామండి. ఇది డయాబాలికల్ పజిల్ ఇది. అంటే చాలా వెరీ, వెరీ డిఫికల్ట్ పజిల్. ఈ డిఫికల్ట్ చాలా హై ఎక్స్‌ట్రీమ్ డిఫికల్టీతో ఉంటుంది ఈ పజిల్. కానీ ఇది మనము ఒక సింగిల్ మెథడ్‌తో ఇది యాక్చువల్‌గా మనం మల్టిపుల్ వేస్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవచ్చు. చాలా సుడోకు టెక్నిక్స్ ఉంటాయన్నమాట. బట్ అవన్నీ కాకుండగా సింగిల్‌గా మనము బ్రూట్ ఫోర్స్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ యూజ్ చేసి మనం సింపుల్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలాగ సాల్వ్ చేస్తామనేది ఈ సాల్వర్‌లో చూద్దాము. ఇది సుడోకు సాల్వర్ అని ఒక సాఫ్ట్‌వేర్ అండి. ఇది మీకు వెబ్‌సైట్ ఇచ్చాను కదా! డాటా డెవ్ అని. ఆ డాటా డెవ్ వెబ్‌సైట్‌లో మీకు ఇది దొరుకుతుంది సాఫ్ట్‌వేర్. సో, మీరు వెబ్‌సైట్‌కెళ్ళి ఇది మీరు చూసుకోవచ్చు. ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సుడోకు సాల్వర్ అనే సాఫ్ట్‌వేర్ అని ఉంటుంది. సో, మీకు ఇది దాంట్లో ఆ వెబ్‌సైట్‌లో నుంచి మీకు వస్తుందన్నమాట. అలాగే ఈ డయాబాలికల్ పజిల్ అనేది మనకి ఈ వెబ్‌సైట్ వచ్చేసి మీకు సుడోకు వికీ డాట్ ఆర్గ్. ఈ సుడోకు వికీ డాట్ ఆర్గ్‌లో నుంచి నేను ఈ పజిల్ తీసుకున్నాను. ఈ డిఫికల్ట్ రేటింగ్ పజిల్. సో, మీరు ఆ వెబ్‌సైట్‌కెళ్తే చాలా పజిల్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. సో, ఈరోజు మనము ఇది ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం క్యాండిడేట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. క్యాండిడేట్ మోడ్ అంటే షో ఆప్షన్స్ నొక్కితే క్యాండిడేట్ మోడ్ ఆప్షన్స్ అనేవి ఆన్ అవుతాయి. సో, ఇప్పుడు మనం ఇది బేసిక్‌గా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ అనలైజ్ చేద్దాం. ఇది టోటల్‌గా మనం సాల్వర్ కాబట్టి అనలైజ్ చేసి దాని తర్వాత మనము సాల్వ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఈ 4 అనేది ఈ గ్రూప్‌లో ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ మనం 4 అనేది ఫిలప్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి 1 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా సింగిల్‌గా ఉంది ఈ గ్రూప్‌లో. ఈ సింగిల్‌గా ఉంది కాబట్టి ఈ బ్లాక్‌లో డైరెక్ట్‌గా మనం 1 అనేది ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు 7 అనేది కూడా సింగిల్‌గా ఉంది. ఈ రో అంతటా ఈ సిక్స్త్ రో అంతటా 7 అనేది సింగిల్‌గా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మనం ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే ఈ 7 చూడండి. ఈ 7 కూడా మీకు ఈ రో అంతటా సింగిల్‌గా ఉంది. సో, ఇది మనం ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇది 7 అనేది కూడా ఇక్కడ సింగిల్‌గా ఉంది. ఈ రో అంతటా. ఫిఫ్త్ రో అంతటా సింగిల్‌గా ఉంది. డైరెక్ట్‌గా మనం ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇది డైరెక్ట్‌గా 3 నేకెడ్ సింగిల్ కాబట్టి నేకెడ్ సింగిల్‌గా మనం ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 అనేది నేకెడ్ సింగిల్ అయిపోయింది. ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి. సో, ఇక్కడ 7 అనేది సింగిల్‌గా ఉంది. సో, 7 అనేది సింగిల్‌గా ఈ రో అంతటా ఉంది కాబట్టి, సో, ఇది మనం ఫిలప్ చేసుకుందాం. లేదా ఈ బ్లాక్‌లో కూడా సింగిల్‌గా ఉంది. సో, 7 అనేది ఫిలప్ చేసేస్తాం. అలాగే ఇక్కడ 8 అనేది సెకండ్ బ్లాక్‌లో సింగిల్‌గా ఉంది. సో, అందువల్ల లేదా ఈ కాలమ్‌లో సింగిల్‌గా ఉంది. ఫోర్త్ కాలమ్‌లో. సో, మనము ఏం చేస్తాం 8 అనేది మనము ఫిలప్ చేసేస్తాం. ఇక్కడ మళ్ళీ 6 అనేది సింగిల్‌గా ఉంది. ఈ కాలమ్ అంతటా. సో, 6 అనేది ఫిలప్ చేసేస్తాం. ఇక్కడ మళ్ళీ 9 అనేది సింగిల్‌గా ఉంది. ఈ కాలమ్ అంతా, ఫిఫ్త్ కాలమ్ అంతా. సో, 9 అనేది ఫిలప్ చేసేస్తాం. సో, ఇక్కడ చూడండి మీరు. ఈ 3 అనేది సింగిల్‌గా ఉంది. ఈ రో అంతటాన. సో, ఇక్కడ మనం 3 అనేది ఫిలప్ చేసేస్తాం. సో, ఇక్కడ మళ్ళీ 3 అనేది సింగిల్‌గా ఉంది. సో, ఇక్కడ మళ్ళీ ఫిలప్ చేసేస్తాం.
సో, ఇక్కడ కూడా 3 అనేది సింగిల్‌గా ఉంది. ఈ బ్లాక్ అంతటా. సో, ఇక్కడ మనం 3 అనేది ఫిలప్ చేస్తాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ 6 అనేది ఈ సెకండ్ రో అంతటాన ఇక్కడ ఈ 6 అనేది ఈ 2 చోట్లనే ఉంది. సో, కంపల్సరీ 6 అనేది ఈ 2 సెల్స్‌లోనే రావాలి. సో, ఈ బ్లాక్ అంతటాన మిగతా 6 అన్ని తీసేస్తాం. సో, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6 తీసేస్తాం. సో, ఇక్కడ చూడండి. ఈ 1 అనేది మీకు ఈ బ్లాక్ అంతటాన ఇక్కడే ఉంది. సో, ఈ బ్లాక్ అంతటా 1 అనేది ఇక్కడే రావాలి. సో, మనం ఇక్కడ మనం 1 తీసేస్తాం. ఓకే. ఇక్కడ 1 తీసేస్తాం. అది క్యాండిడేట్ రోస్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ యూజ్ చేసి తీస్తామనమాట. దాని పేరేంటంటే లాక్డ్ క్యాండిడేట్స్ అని అంటామండి. అది యూజ్ చేసి ఆ టెక్నిక్ యూజ్ చేసి తీస్తాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ 9 అనేది కూడా సేమ్‌గా మీకు ఈ రో ఈ కాలమ్ అంతటాన ఈ 2 చోట్లనే ఉంది. సో, ఇక్కడ మనం మిగతా 9స్ అనేవి ఇక్కడ నుంచి తీసేస్తాం. ఈ 9 అనేది ఈ కాలమ్ అంతటా ఈ 2 సెల్స్‌లోనే ఉన్నాయి. సో, ఈ బ్లాక్‌లో ఎక్కడన్నా మిగతా 9స్ ఉంటే తీసేస్తాం. సో, ఇక్కడొకటి, ఇక్కడొకటి తీసేస్తాం. ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ అప్లై చేస్తాం. ఇప్పుడు టెక్నిక్స్ అన్నీ అయిపోయాయన్నమాట. అంటే టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. మనం వేరేవి అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ ఏంటంటే డైరెక్ట్‌గా సాల్వ్ వచ్చేస్తుంది మనకి. డైరెక్ట్‌గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. ఈ సెకండ్ సెల్‌లో ఫస్ట్ బ్లాక్, సెకండ్ సెల్‌లో మొత్తం 1, 3, 8 3 క్యాండిడేట్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 1 ఉంటే మనకి రిజల్ట్ ఏమొస్తుందనేది మనం చెక్ చేస్తామన్నమాట మనం. సో, ఇక్కడ 1 ఉంటే ఈ సెల్‌లో నుంచి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సెల్ నుంచి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సెల్ నుంచి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సెల్ నుంచి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ అనేటివి ఫార్మ్ అయ్యి మళ్ళీ కొన్ని కొన్ని నంబర్స్ అనేవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. 1 ఇక్కడొస్తే ఇక్కడ క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిలేషన్, ఇక్కడ క్యాన్సిలేషన్. ఓకే. ఇక్కడ క్యాన్సిలేషన్ అయిన తర్వాత అప్పుడు మీకు దాని తర్వాత ఇక్కడ చూడండి. ఈ 1 అనేది ఇక్కడ క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ 6 అనేది వస్తుంది. ఇక్కడ 6 వస్తే ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతుంది. 1, 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 8 వస్తుంది. ఇక్కడ 8 వస్తే ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 వస్తుంది. సో, అలాగే ఇక్కడ 4 వస్తే ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో, అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 6 ఉంది కదా! 2, 6 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేకెడ్ పెయిర్స్. ఈ 2, 6 అనేది నేకెడ్ పెయిర్స్ ఫార్మ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 2, 6 అనేది ఉండదు. సో, అలాగే మనం డెడ్యూస్ చేసుకుంటూ ఎళ్తే ఒక్కొక్క సెల్‌కి ఒక్కొక్క నంబర్ అనేది డైరెక్ట్‌గా వస్తుందనమాట. ఇక్కడ 2, 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 4 వస్తుంది కాబట్టి ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 2 అనేది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేకెడ్ పెయిర్స్ ఫార్మ్ అయింది కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో, అలాగే 8 అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 9 అనేది కూడా ఈ బ్రూట్ ఫోర్స్ ద్వారా మనం క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 9 వచ్చింది. ఇక్కడ 9 వస్తే ఇక్కడ 9 అనేది రాదు. సో, అలాగా ఇవన్నీ సెల్స్ మనం డెడ్యూస్ చేసుకుంటూ ఎళ్తే లాస్ట్‌కి ఈ సెల్‌లో ఏది మిగలదు. అన్నీ పోతాయన్నమాట. అన్ని క్యాండిడేట్స్ అనేటివి ఎలిమినేట్ అవుతాయి. సో, అది ఇన్‌వాలిడ్. సో, ఇన్‌వాలిడ్ అంటే కాంట్రడిక్షన్ వచ్చింది. సో, ఇక్కడ మనం 1 అనేది తప్పు. సో, 1 అనేది తీసేస్తాం. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి పెడతాం? నెక్స్ట్ సపోజ్ 8 పెట్టుకుందాం. ఇక్కడ 8 పెడితే ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ అనేటివి మనం ఫిలప్ చేసుకుంటాం. ఈ డిడక్షన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈ సెల్‌లో 6 వస్తుంది. ఈ సెల్‌లో 5 వస్తుంది. ఈ సెల్‌లో 1 వస్తుంది. ఈ సెల్‌లో 9 వస్తుంది. ఈ సెల్‌లో 4 వస్తుంది. ఈ సెల్‌లో 4 వస్తుంది. ఈ సెల్‌లో 8 వస్తుంది. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సపోజ్ మనం ఒక నంబర్ అనేది అజంప్షన్ చేసుకొని పెడితే.
కానీ ఇక్కడొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఈ సెల్ వచ్చేటప్పటికి ఎంప్టీ అయిపోతుంది. అన్నీ పోతాయి. అన్ని క్యాండిడేట్స్ అనేవి పోతున్నాయి. సో, ఎంప్టీ వచ్చిందంటే ఇది ఇట్స్ ఇన్వాలిడ్ కాంట్రడిక్షన్. సో, ఇక్కడ మనకి 1 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు 8 పెడితే కూడా ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ వచ్చింది. సో, 8 అనేది కూడా మనకి ఎలిమినేషనే. సో, నెక్స్ట్ ఏంటంటే దీన్ని బట్టి మనకి ఈ 1, 8 అనేవి ఆన్సర్ కాదు. సో, ఆన్సర్ ఈస్ 3 అనమాట. సో, అందువల్ల మనము ఇక్కడ 3 అనేది పెడతాం. 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు చూడండి మిగతావన్నిటికి ఇప్పుడు డైరెక్ట్‌గా ఆన్సర్ ఇప్పుడు అన్నీ మనకి ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ 3 అనేది ఒకటే ఉంది కాబట్టి ఈ బ్లాక్‌లో ఇక్కడ 3 అనేది ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 3 అనేది ఒకటే ఫీల్డ్. ఒకటే అంటే ఒకటే నంబరు, ఒకటే క్యాండిడేట్ ఈ బ్లాక్ అంతనే ఉంది కాబట్టి 3 అనేది డైరెక్ట్ ఫిలప్ చేసేసుకుంటాం. అలాగే ఇక్కడ 8 ఈ కాలమ్ అంతటా 8 అనేది సింగిల్‌గా ఉంది కాబట్టి ఇక్కడ ఫిలప్ చేసేస్తాం. సో, ఇక్కడ 4 ఇక్కడ 2 ఇక్కడ 1 ఇక్కడ 6 ఇక్కడ 2 ఇక్కడ 6 ఇవన్నీ నేకెడ్ సింగిల్స్ కాబట్టి డైరెక్ట్‌గా ఫిలప్ చేసేసుకుంటాం. ఇక్కడ 4 ఇక్కడ 9 ఇక్కడ 4 ఇక్కడ 8 ఇక్కడ 5 ఇక్కడ 2 ఇక్కడ 6 ఇక్కడ 5 ఇక్కడ 8 ఇక్కడ 9 ఇక్కడ 2 ఇక్కడ 5 ఇక్కడ 2 ఇక్కడ 9 ఇక్కడ 8 ఇక్కడ 8 ఇక్కడ 1 ఇక్కడ 6 ఇక్కడ 9 ఇక్కడ 2 ఇక్కడ 4 ఇక్కడ 5 ఇంకా అన్నీ సింగిల్స్ అయిపోయాయి. సింగిల్స్ అయిపోయి అన్నీ సాల్వ్ కూడా అయిపోతున్నాయి. సో, లాస్ట్‌కి మనకి ఈ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్స్ ద్వారా ఈ పజిల్ అనేది వెరీ డిఫికల్ట్. ఇది చాలా వెరీ డిఫికల్ట్ పజిల్ అనేది సాల్వ్ అయిపోయింది. సో, ఇలాగ మనం బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఈ పజిల్. సో, ఇలాగ మనం వేరియస్ డిఫికల్టీ పజిల్స్ అనేవి ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఇదండి ఈరోజు మనం చూసిన బ్రూట్ ఫోర్స్ టెక్నిక్. సో, మనము ఈరోజు ఈ సెషన్‌తో మనము స్టాప్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మంచి పజిల్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.